జై భారత రాజ్యాంగం. నేను సంగటి మనోహర్ మహాజన్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి, ఏదైతే ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో 2 జడ్జీల ధర్మాసనము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోగడ 2025 మేలో ఇచ్చినటువంటి ఒక తీర్పు ఏదైతే ఉందో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మతం మారినటువంటి క్రైస్తవులకు వర్తించదు అని చెప్పేసి లోగడ ఆ యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఆనంద్ అండ్ రెడ్డికి వర్సెస్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక తీర్పు వెలువరించింది. ఆ తీర్పు ప్రకారం మతం మారినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది వర్తించేటట్టు మొత్తం ఇవాళ భారతదేశం అంతా కూడా ఈ తీర్పు పైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఈనాటి వీడియో విశ్లేషణ కార్యక్రమం. వాస్తవానికి సోదరులారా, ఈ కేసును ఇవాళ సుప్రీంకోర్టు వెలుగుచ్చినటువంటి ఈ యొక్క కేసు ఏదైతే ఉందో, ఇది పూర్తిగా అట్రాసిటీ యాక్ట్కు సంబంధించినటువంటి కేసుగానే దేశ ప్రజలు భావించాల్సి ఉంటుంది. ఇదే తీర్పు మొత్తం విస్తృత అభిప్రాయంగా ఎవరు కూడా పరిగణించాల్సినటువంటి పని లేదు, అవసరం లేదు. ఇది కేవలము రాజ్యాంగం ప్రసాదించినటువంటి అనేక హక్కుల్లో, ఎస్సీలకు అనేక హక్కుల్లో రక్షణ హక్కుగా దీనిని చూడాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో భాగమైనటువంటి అంశంగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, మిగతా ప్రివిలేజెస్ ఏవైతే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు, అవకాశాలు, అదేవిధంగా సదుపాయాలు, వసతులు, వనరులు, వాటా, ఆ యొక్క ప్రాతినిధ్యపు భాగస్వామ్యము, ఇవన్నీ వేరే సబ్జెక్ట్. ఇవాళ మనము ఎంతవరకు పరిమితమై ఈ తీర్పును, ఈ ఆదేశాలను మనము విశ్లేషించవచ్చు అంటే, ఇది కేవలం అట్రాసిటీ యాక్ట్కు సంబంధించి మాత్రమే విశ్లేషించవచ్చు, దీనిని మనము విధిగా చూడొచ్చు, అంతవరకే. కానీ మిగతా అంశాలను కూడా కలగాపులగం చేసి ఇదే మొత్తం అంతటికి ఇదే తీర్పే వర్తిస్తుంది అన్నది మాత్రం కరెక్ట్ కాదు. వాస్తవానికి ఎస్సీ ప్రివిలేజెస్ పొందేదానికి వాటికి ఒక ప్రాతిపదికలు ఉన్నాయండి, గీటురాళ్ళు ఉన్నాయి. సో ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ఇండియా చట్టంలో, అంటే 1935 బ్రిటిష్ ఇండియా చట్టంలో ఈ యొక్క నిమ్నజాతి వాళ్ళకి కల్పించినటువంటి ఆ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో, ఆ హక్కులను వేటిని ప్రాతిపదికగా తీసుకొని ఆ యొక్క 1935 యాక్ట్లో పొందుపరిచినారు. దేనిని ప్రామాణికంగా చేసుకొని, దేనిని కొలమానంగా తీసుకొని, దేనిని ప్రాతిపదికగా తీసుకొని ఆ రోజుల్లో ఈ హక్కులను కొనసాగించినారు, అమలు చేసినారు అనేది ఒక చర్చ అయితే, రెండవది భారత రాజ్యాంగాన్ని రచించే సందర్భంలో ఆనాటి 1935 యాక్టులో పొందుపరిచినటువంటి అన్ని హక్కులను, అన్ని అవకాశాలను యథావిధిగా ఇక్కడికి కూడా క్యారీ ఫార్వర్డ్ తీసుకొచ్చి అందులో పెట్టడం జరిగింది. మొదటిగా 1949 నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగ సభకు సమర్పించినటువంటి రోజున ఈ ప్రతిబంధకం అనేది లేకుండా ఉండే. సో ఇది ఎప్పుడు వచ్చింది? 1950 ఆగస్టు 10వ తారీఖు నాడు భారత రాష్ట్రపతి కార్యనిర్వాహక ఉత్తర్వుల ఆధారంగా ఈ నిబంధన వచ్చింది. ఆ పేర 3లో ఈ నిబంధనను పెట్టినారు. సో ఇది పెద్ద చర్చ పెద్ద డిబేటబుల్ అంశం. భారతదేశంలో ఇది ఒక పెద్ద చర్చకు దారి తీస్తుంది.
తీసే అంశం. సో ఇవాళ ఇద్దరు జడ్జీల సుప్రీంకోర్టు జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు వరకే మనం పరిమితమై మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కేసుగా దీనిని మనం చూడాలి. బట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కేసు అయినప్పటికీ ఈరోజు ఇద్దరు జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు యావత్ భారతదేశానికంతా కూడా వర్తిస్తుంది ఈ అట్రాసిటీ కేసుకు సంబంధించి అని మనము స్థూలంగా చెప్పచ్చు. సో నిజానికి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి, ఎవరైనా మతం మారచ్చు, ఎవరైనా కూడా వారి విశ్వాసాలను గౌరవించుకోవచ్చు అని మన భారత రాజ్యాంగంలో మనము ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా రాసుకున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో కూడా మనం వచ్చేసి రాసుకున్నాము. స్వేచ్ఛ, ఆరాధనలో స్వేచ్ఛ అని మనం రాసుకున్నాం కదా. సో ఆ రకంగా రాసుకొని మళ్ళీ ఈ రకంగా తిరకాసు పెట్టడం, మొలికే పెట్టడము, ఈ రకంగా రకరకాల తీర్పులు ఇవ్వడం. హైకోర్టు, ఒక రాష్ట్ర హైకోర్టు ఒక తీర్పు ఇస్తుంది, ఎస్సీలను మతం మారినంత మాత్రాన కులం మారినట్ల అని ఒక హైకోర్టు ప్రశ్నిస్తుంది. కాబట్టి మతం మారినంత మాత్రాన కులం ద్వారా వచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను నిరాకరించరాదు అని చెప్పేసి ఒక కోర్టు మాట్లాడు. సో 18 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైనా కూడా ఏ మతాన్నైనా పుచ్చుకొని స్వీకరించే వెసులుబాటు రాజ్యాంగము ఇచ్చింది అంటారు. సో ఈ రకంగా రకరకాల తీర్పులు ఉన్నాయండి, గందరగోళమైనటువంటి తీర్పులు, ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఒక్కొక్క కోర్టు ఒక తీర్పునిస్తుంది, ఒక్కొక్క కోర్టు ఒక వ్యాఖ్య చేస్తుంది, ఒక్కొక్క కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తూ కాంప్రహెన్సివ్గా మొత్తం సమగ్రమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది నిజంగా ఈ తీర్పు అట్రాసిటీ యాక్ట్కు సంబంధించినటువంటి తీర్పు. ఒక వ్యక్తి ఒక ఎస్సీ హోదాలో నుంచి క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నాడు కాబట్టి అతనికి ఎస్సీ హోదా ద్వారా లభించినటువంటి హక్కులు పొందే అవకాశం లేదు అని చెప్పేసి ఇవాళ ఆ తీర్పు ఇచ్చింది. అతను ఆనంద్ అనేటువంటి వ్యక్తి, అతను గుంటూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, పాస్టర్గా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆ యొక్క చర్చి వివాదంలో అగ్ర కులాలకు ఇతనికి మధ్యన జరిగిన వివాదంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని కంప్లైంట్ చేస్తే కేసు పెడితే ఆ కేసు చెల్లదు, ఇతను క్రైస్తవుడు అని ఆ కేసును పాస్ చేయండి, ఆ కేసును వచ్చేసి తప్పించండి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ధర్మాసనం వారు ఇది నిజమే, ఇతను క్రైస్తవ మతంలో ఉన్నాడు, ఎస్సీలకు కేటాయించినటువంటి రక్షణ చట్టాలను క్రైస్తవ మతంలోని వ్యక్తి ఏ రకంగా వాడుకుంటాడు అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. తదనంతరం వచ్చేసి సుప్రీంకోర్టులోకి ఇది ఈరోజు రావడము, ఇవాళ విచారణ జరగడము, విచారణ సందర్భంగా ఈ యొక్క తుది తీర్పుగా దీన్ని ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ సో ఆ స్వేచ్ఛ, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటి, ఎవరైనా ఏ మతమైనా స్వీకరించవచ్చు. మనది సెక్యులర్ కంట్రీ, లౌకిక భారతదేశము. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అనేక ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి ఈ యొక్క స్వేచ్ఛ ఉంది. కాబట్టి మేము ఆ స్వేచ్ఛను అందిపుచ్చుకొని మేము ఇంకొక మతంలోకి వెళ్ళినాము. ఆ మతంలో కూడా ఈ డిస్క్రిమినేషను, ఈ యొక్క డిస్పారిటీసు, ఈ వివక్షతలు, ఇవి తేడాలు ఉన్నాయి అని వీళ్ళు గొగ్గోలు పెడుతున్నారు. దానికి మన వద్ద సమాధానం ఉందా? భారత ప్రభుత్వం దగ్గర కానీ, న్యాయ వ్యవస్థ దగ్గర కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ దగ్గర కానీ, శాసన వ్యవస్థ దగ్గర కానీ వీళ్ళు అడుగుతున్నటువంటి మాట, సంధిస్తున్నటువంటి మాట, మేము అక్కడ ఆ మతంలో, హిందూ మతంలో మాకు కుల వివక్షత ఉంది, అంటరాని వారిగా చూస్తున్నారు, అస్పృశ్యులుగా చూస్తున్నారు, దేవాలయాలలోకి రానియడం లేదు, మమ్మల్ని గౌరవంగా బతికించే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఇంకొక కులం లేని, వివక్షత లేని మతం అనుకొని మేము ఆ మతంలోకి వెళ్ళినాము. బట్ అక్కడికి పోతే తెలుస్తుంది అక్కడ కూడా ఆ మతంలో కూడా, క్రైస్తవ మతంలో కూడా కుల వివక్షత ఉంది అని. మరి మేమేం చేయమంటాం? మిగతా వాళ్ళు ఎవరు మతం మారినా కూడా వాళ్ళ యొక్క
ఒరిజినల్ హోదా మారడం లేదు. కేవలము మేము మాత్రమే ఎస్సీలంగా చలామణి అవుతూ కొనసాగుతున్నటువంటి మేము మాత్రము ఈ ఈ ఈ దండకాలు ఈ బాధలన్నీ పడలేక మేము స్వేచ్ఛ వాయువులను పీల్చాలా, మేము స్వేచ్ఛగా ఉండాలా అని చెప్పేసి మేము ఆ మతాన్ని పుచ్చుకుంటే ఆ మతం లేకపోతే మాకు ఈ ప్రివిలేజెస్ను కట్ చేస్తామంటున్నారు. ఇది ఎక్కడి న్యాయము అని వీళ్ళు గోగులు పెట్టుకున్న పరిస్థితి. సో దానికి ఏమైనా శాస్త్రీయ పరిష్కారం ఉందా? దానికి ఏమైనా హేతుబద్ధ డిస్పోజల్ ఉందా? ఇంతవరకు లేదండి. 2007లో సుప్రీంకోర్టు మెట్టెక్కినారు ఆ క్రైస్తవ సమాజం అంతా. ఏంటి ఈ డిస్పారిటీస్ ఏంటి, ఈ డిస్క్రిమినేషన్ ఏంటి మా పట్ల? మాకు దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి మాకు మిగతా ఆన్ పార్ విత్ ఎస్సీస్తో సమానంగా మాకు కూడా హక్కులు అనుభవించే వెసులుబాటు అవకాశము ఉండాలి కదా అని చెప్పేసి వీళ్ళు పోయినారు. పోతే ఇది నడుస్తూనే ఉంది. మీకు తెలుసు కదా వ్యవస్థలు ఎట్ట పనిచేస్తున్నాయో. ఇయర్స్ టుగెదర్, సంవత్సరాల తరబడి ఈ కేసు సుప్రీంకోర్టులో ఇప్పటికీ ఉంది. ఇవాళ ఇచ్చినదే ఇది ఒక పోర్షన్, ఒక పార్ట్కు మాత్రమే. ఇది రక్షణ చట్టం గురించి మాత్రమే ఇది ప్రతిబింబింపజేసే విధంగా ఉంది తప్ప ఇదే తీర్పు మొత్తం ఎంటైర్ మిగతా అంశాలకు కూడా అన్వయించేటట్టు ఉంది అని అయితే నేనైతే అనుకోవడం లేదు. ఇది కేవలము అత్యాచార నిరోధక చట్టాన్ని ఇతను దుర్వినియోగం చేసినాడనే దాని కోణంలోనే తీర్పు ఇచ్చినట్టుగా ఉంది. మిగతా కేసు అక్కడే ఉంది. ప్రభుత్వ వాదనలు ఇవి, వ్యతిరేక వాదనలు ఇవి, అనుకూల వాదనలు ఇవి అని చెప్పేసి 3-4 రకాల వాదనలను అక్కడ కేటగరైజ్ చేసి సుప్రీంకోర్టులో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. సో అదే కేజీ బాలకృష్ణన్ గారిని చైర్మన్గా పెట్టి వీళ్ళ యొక్క దళిత క్రైస్తవుల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాళ్లకు ఏ మేరకు మనము మేలు చేయగలమో, ఏ మేరకు వాళ్ళను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి వైపుకు నడిపించగలమో వారి యొక్క రిపోర్టును ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వము వీళ్ళకు ఏవైనా కల్పించాల్సినవి ఉంటే బాలకృష్ణన్ గారి యొక్క రిపోర్ట్ ఆధారంగా కల్పించవచ్చు. ఇంత మునుపు అనేక కమిటీలు పనిచేసినాయి కదా. సచార్ కమిటీ, రంగనాథ మిశ్రా కమిటీ, అనేక రకాల సిఫార్సులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఒక మానవీయ కోణంలో కేంద్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా, ఇవాళ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, లోగడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కావచ్చు, ఈ కేంద్ర పాలకులు ఎవ్వరు కూడా తమ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. ఎక్కడ ఏం చెప్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆ రోజు వీళ్ళ వర్షన్ ఏమంటున్నారు? ఆ రోజు రాష్ట్రపతి కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా పేరా 4ను కుదించినారు, టైట్ చేసినారు. లేదంటే కనుక మాకు కూడా అదే వెసులుబాటు ఉండేది. 1935 బ్రిటిష్ ఇండియా యాక్ట్ నుంచి 1950 వరకు మాకు కూడా కొనసాగినాయి కదా. మరి అప్పుడు లేని ఈ యొక్క నిబంధన, అప్పుడు లేని ఈ యొక్క ప్రతిబంధకాలు ఇవన్నీ ఇప్పుడు ఎలా వచ్చినాయి? కేవలము ఎగ్జిక్యూటివ్ రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారానే మాకు ఈ ఇబ్బంది వచ్చింది. 76 సంవత్సరాలుగా మేము ఈ ఇబ్బందిని గుయ్యోముర్రో మాకు ఈ ఇబ్బంది ఉంది, మాకు ఆ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అమెండ్మెంట్ చేయండి, దానిని వచ్చేసి సవరించి మాకు కూడా స్వేచ్ఛగా ఎస్సీలలో ఉన్నటువంటి మాకు కూడా ఈ ప్రివిలేజెస్, ఎస్సీ ప్రివిలేజెస్ అనుభవించే వెసులుబాటు, అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ సమూహాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ప్రాతినిధ్య ప్రభుత్వం, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఇదేనా? ఏదైనా దేశంలో ఒక సమూహము, ఒక సమాజము అతి క్లిష్టమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే కనుక ఆ సమస్యలను నిర్దిష్ట కాల పరిమితి లోపు పరిష్కరించాలన్నటువంటి సోయి ఈ కేంద్ర ప్రభుత్వాలకు లేకపోవడం అన్నదే నిజంగా దురదృష్టకరం. వాస్తవానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి? 76 సంవత్సరాలైతే ఈ సమస్యను పరిష్కరించలేని
అచేతన స్థితిలో ఆ స్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే సిగ్గుచేటి మరొకటి ఏముంటుంది? ఎస్, వాస్తవానికి మీరు క్రైస్తవ మతం మారితే ఎందుకు కానీ ఈ ప్రివిలేజెస్ కోల్పోతారు అన్నటువంటి దానికి సహేతుకమైనటువంటి కారణాలు చెప్పి ఈ సమాజాన్ని ఒప్పించాలండి. మనకు మందబలం ఉంది, మనకు సంఖ్యాబలం ఉంది కాబట్టి మనం చట్టాలు చేసుకుంటాం అనేది కాదు. ఎస్, ఇదో ఈ కారణం చేత, ఇదో ఈ హేతువు చేత, ఈ రుజువుల చేత, ఈ ఆధారం చేత మీరు ఎస్సీలలో నుంచి క్రైస్తవ మతానికి మారితే ఈ హక్కులు కోల్పోతారు, ఇదో వీటికి ఈ ప్రాతిపదిక ఇది, ఈ హేతుబద్ధత ఇది, ఈ శాస్త్రీయత ఇది అని చెప్పే పరిస్థితి లేదు. వాదనలలో పసలేదు, బలం లేదు. కేవలం ఊరికే వచ్చేసి గుడ్డిగా మాట్లాడుతున్నారు. హిందూ మతం అంటారు. హిందూ మతం యొక్క నిర్వచనం చెప్పండి రా భయ్ అంటే కనుక ఎవరు చెప్పలేదు. హిందూ అనే పదానికి అర్థం చెప్పండి రా భయ్ అంటే ఎవరు చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్ నుంచి ఒక ఆర్టీఏ యాక్టివిస్ట్ అడిగినాడు, హిందూ అంటే అర్థం ఏంటి, నిర్వచనం ఏంటి అని. దానికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము మాకు తెలియదని రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి అండి. మరి ఆ హిందూ మతంలో ఉండాలంటారు. సరే, ఏదేమైనా భారతదేశం యొక్క గొప్పతనము, భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటంటే కనుక కనీసము ఇవాళ ఒక 3 మతాలను ఆప్షన్స్ పెట్టింది. ఎవరైతే ఈ యొక్క ఎస్సీలలో నుంచి క్రైస్తవ మతం లేకపోయినటువంటి వాళ్లకు తిరిగి ఎస్సీ ప్రివిలేజెసే పొందాలి అని అనుకుంటే మీరు ఈ 3 మతాలలో బౌద్ధ మతము, హిందూ మతము, సిక్కు మతం లేక వస్తే కనుక మీకు ఈ ప్రివిలేజెస్ యాజ్ ఇట్ ఈస్ పొందే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వెసులుబాటు కల్పించి అదొకటి, దానినైనా మనం అప్రిషియేట్ చేయాలి. అయితే ఊరికే దాంట్లో చేరండి అనడం కాదు, కారణాలు చెప్పాలి. ఇదో ఈ కారణం చేత మీకు మేము ఈ సహేతుకమైనటువంటి కారణాల చేత మీకు ఆ మతం లేకపోతే ఇవ్వబడదు అని చెప్పాలి, ఒప్పించాలి, మెప్పించాలి, తర్వాత చట్టంగా మార్చాలి. అది విస్తృత కన్సల్టేషన్స్ అంటారండి, వైడర్ రేంజ్ కన్సల్టేషన్స్ అంటారు. ఆ రకంగా నిర్ణయాలు ఉండాలి. కానీ ఇవాళ వచ్చేసి ఎంత ఇదే చెప్తున్నారు. అందుకోసమని మేమేమంటున్నాం అంటే మొదటి నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. ఎస్, ఎవరి ప్రివిలేజెస్ వాళ్ళు పొందాలా, ఎవరి రాజ్యాంగ హక్కులు వాళ్ళు పొందాలా, అందులో అనుమానమే లేదు. ఒకరు పొందరాదు, ఇందులో తేడానే లేదు. ఆ పొందే క్రమంలో వాళ్ళు ఇంతకాలము ఆ యొక్క ప్రాతిపదిక ఏంటి, వాళ్ళకు ఆ యొక్క కంకరెంట్ లిస్ట్ ఉంది కదా, ఆ యొక్క రాజ్యాంగము పార్లమెంటు ద్వారా గుర్తించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 341లో రూపొందించిన లిస్ట్ ఏదైతే ఉంది, భారతదేశ వ్యాప్తంగా 1200 ఎస్సీ కులాలను ఒక జాబితాగా చేర్చింది. ఆ జాబితాలో వీళ్ళు ఉన్నారు. ఎస్సీలకు మేమంటున్నారు. ఎస్సీలకు ప్రాతిపదిక ఏంటి? అస్పృశ్యత, అంటరానితనం కదా, సామాజిక వివక్షత, అణిచివేత, ఇవే కదా. మరి మేము మత కోణంలో మమ్మల్ని చూడగాకండి, మమ్మల్ని ఈ యొక్క సామాజిక రుగ్మత ఏదైతే ఎదుర్కొంటున్నామో తరతరాలుగా, సామాజిక వివక్షతను ఏదైతే మేము ఎదుర్కొంటున్నామో కొన్ని వేల సంవత్సరాలుగా, దానిని చూడండి, మాకు ఆ కోణాన్ని చూడండి, ఆ స్థితిని చూడండి అని వీళ్ళు కోరుతున్నారు. మేము మతం మారినంత మాత్రాన మా హోదాలు ఏమన్నా మారుతున్నాయా, మా స్థితిగతులు ఏమన్నా మారుతున్నాయా, మా పరిస్థితుల్లో ఏదైనా బెటర్మెంట్ ఉందా, మెరుగుందా? ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి మాకు ఎక్కడున్నా ఇదే పరిస్థితి ఉంది అని వీళ్ళ వర్షం. మరి ప్రభుత్వము కొంచెము బ్రాడ్గా ఆలోచించినప్పుడు ఆ చర్యలకు ప్రభుత్వము శ్రీకారం చుట్టాలి కదా. వాళ్ళు ఏవైతే ఆరోపిస్తున్నారు, ఇక్కడ కూడా మత వివక్షత ఉన్నాయి. అక్కడ మత వివక్షత ఉంటే ఆ మతంలో ఉన్న వివక్షతకు వ్యతిరేకంగా ఈ సమూహాలు పోరాటం చేయాలి. ఈ సమూహాలు ఆ మతంలోకి మీరు పోయినారు, ఆ మతం బాగుంది, ఆ మతంలో కులం లేదు, అంటరానితనం ఉండదు, అస్పృశ్యత ఉండదు, అసమానతలు ఉండవు, అన్ని రకాలుగా ఆ మతంలో ఒక సోదరభావం ఉంటుంది, సమానత్వం ఉంటుందని భావించి క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి ఎస్సీ సోదరులు, ఈ యొక్క దళిత క్రైస్తవులు అనబడే వాళ్ళు
అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అదే పరిస్థితి ఉండేటప్పుడు అక్కడ పోరాటం చేయాలా? లేదు తిరిగి వెనక్కి వచ్చి తిరిగి వచ్చేసి ఇక్కడ ఉండి ఇక్కడ వీటికైనా వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మీకు హక్కులు కావాలంటే పోరాటం చేయండి. న్యాయబద్ధమైన హక్కులు, ధర్మబద్ధమైనటువంటి హక్కులు, చట్టబద్ధమైనటువంటి హక్కులు, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కావాలి అనుకుంటే పోరాటం చేయండి రవై. పోరాటం చేయకుండానే మీరు హక్కులు కావాలంటే ఎట్లా? అది ఇప్పుడు పోరాటం చేయకుండా హక్కులు రావు కదా. మీకు న్యాయం మేము ఈ మతంలో ఉన్నా కూడా మాకు ఆ హోదా కావాలా, ఆ హక్కులు కావాలా అనుకునేటప్పుడు యు కమ్అవుట్, యు ఫైట్ ఫర్ యువర్ రైట్, అంతే కదా. ఆ పని చేయరు. పోనీ ఆ మతంలో నుంచి ఎన్నిక వచ్చి తిరిగి మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. బౌద్ధ మతం ఒకటి అద్భుతమైనటువంటి మతం ఉంది కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మతాన్ని లోతుగా స్టడీ చేసి, అధ్యయనం చేసి, పరిశీలించి, పరిశోధించి దాని యొక్క తత్వాన్ని, దాని యొక్క లోతైనటువంటి అవగాహనతోటి ఆయన అన్ని క్షుణ్ణంగా పరిశీలించి బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు కదా. బౌద్ధం అనేది బౌద్ధ మతం కాదు, జీవన విధానం, జీవన మార్గం. అది ఒక అత్యున్నత విలువలను ఈ సమాజానికి అందిస్తుందండి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి విలువల మీద బౌద్ధం ఆధారపడింది. వాటి ఆధారంగానే భారత రాజ్యాంగాన్ని నిర్మించబడింది. మరి అంత గొప్ప మతము, అంత గొప్ప రాజ్యాంగము ఇచ్చి స్ఫూర్తిగా నిలిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు అనుసరించరు, ఎందుకు ఫాలో కావరు చెప్పండి? ఇంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా మీరు ఇంకా మేము పట్టుకునే కాళ్ళకి 3 కాళ్ళు అంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. ఆలోచించాలి కదా, మార్పులను ఆహ్వానించాలి కదా, మార్పులను విశ్లేషించుకోవాలి కదా. ట్రెండ్ అనాలిసిస్ అంటారు. మార్పుల విశ్లేషణ చేసుకోవాలి కదా. ఊరికే గుడ్డిగా మూర్ఖంగా నేను చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, నేను ఇతరులకు కేటాయించినవి నాకు కూడా కావాలా, నేను కూడా పొందుతా, నేను కూడా తింటా అంటే కరెక్ట్ కాదు కదా. నీకు కావాలా, పొందాలా అనుకుంటే కనుక నీకు లెజిటిమేటిక్గా నీకు చట్టబద్ధమైనటువంటి హక్కు అనిపిస్తే కనుక పోరాటం చేయి. ఆ విధంగా ఈ సమూహము, ఈ సమాజము తయారు కావాలి. కానీ సో ఈ తీర్పే ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కనుక ఈ అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇది కేవలము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కు సంబంధించినటువంటి తీర్పుగానే దీనిని మనం భావించాలా. ఇదే తీర్పు మిగతా అంశాలను కూడా ప్రభావితం చేస్తుంది అని చెప్పేదానికి లేదు. మిగతా అంశాలకు సంబంధించి ఆ యొక్క హక్కుల గురించి, అవకాశాల గురించి, ప్రాతినిధ్య అవకాశాలు, హక్కులు, భాగస్వామ్యం గురించి పొందాలా, విద్య, ఉద్యోగ, రాజకీయాలలో ప్రాతినిధ్యం పొందాలా అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ తీర్పు వేరేగా ఉంటుంది. అందుకోసమనే మేము అడుగుతున్నాము, ఇది విస్తృత ధర్మాసనానికి, అంటే రాజ్యాంగ ధర్మాసనానికి, విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి, 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనానికి లేదా 7 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనానికి ఇలాంటివి నివేదించి ప్రజలకు విస్తృతంగా, అంటే ప్రజలకు మేలు చేస్తూనే, ప్రజలకు ఏ ప్రభుత్వాలైనా ఏ వ్యవస్థలైనా కూడా ఉండేది ప్రజలకు న్యాయం చేసేదాన్ని, ప్రజలకు మేలు చేసేదాన్ని, ప్రజలను ఆదుకునేదానికి. కాబట్టి ప్రజల కోణంలో, ఈ సమూహ కోణంలో, దళిత క్రైస్తవ సమూహ కోణంలో ఈ యొక్క చట్టాలు కానీ, ఆ యొక్క న్యాయమైనటువంటి తీర్పులు కానీ ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ, వాస్తవానికి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఈ స్థితి నుండి, ఈ హోదాలో నుంచి ఆ సమూహంలోకి లేదంటే ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళినారో కారణాలు తెలుసుకొని, నిజంగా ఈ జెన్యూన్ రీజన్స్ అయితే, నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కారణాలే అయితే వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది పాలక ప్రభుత్వాలు కూడా గమనించాలా. తీర్పులు కూడా ఆ మేరకే, ఆ యొక్క మెరిట్స్ బేసిస్లోని తీర్పులు కూడా ఉంటాయి. వాదన పటిమ ఆధారంగానే తీర్పులు ఉంటాయి ఎక్కడైనా కూడా.
అది మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ, లేదంటే కనుక హైకోర్టులో కానీ, లేదంటే సుప్రీంకోర్టులో కానీ తీర్పులు ఎప్పటికీ కూడా ఆ యొక్క మెరిట్స్ బేసిస్ పైనే ఉంటాయి. వాదన పటిమ ఆధారంగానే తీర్పులు ఉంటాయి. మన వాదనలలో పస లేకపోతే, మన వాదనలలో బలం లేకపోతే, మన వాదనలలో పెద్దగా ఇది లేకపోతే కనుక తీర్పులు కూడా ప్రత్యర్థి వర్గాలకు అనుకూలంగా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే అన్ని స్థాయిల్లో అన్ని వ్యవస్థలు కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అనుకుంటాం. కానీ బట్ ఆ యొక్క తీర్పుల సారాంశం, తీర్పుల యొక్క ఆ యొక్క ఇది ఏంది అనేది కూడా మనం గమనించాలా. అదే సమయంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా శాసించేది రాజకీయ అధికారమే కాబట్టి ఆ యొక్క రాజకీయ శక్తిగా ముందు తయారు కావాలి. రాజకీయ శక్తి ద్వారా అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయంగా ఎవరి వాటా వాళ్ళు పంచుకోవాలి. ఇది సూత్రం, ఇది రాజకీయ సూత్రం. అంతేగాని ఓటకు పొందిన క్రైస్తవ సోదరుడు మిగతా సమూహాలు సమాజాల వలె అన్ని హక్కులు పొందినారండి. మీరు భారతదేశంలో మిగతా సమాజాలు ఏ హక్కులు అయితే పొందినారో, ఓటు హక్కు పొందినారు, ఆస్తి హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి, తర్వాత అన్ని రకాల హక్కులు మిగతా సమూహాలకి ఎట్టయితే భారత రాజ్యాంగం కల్పించబడిందో అదేవిధంగా క్రైస్తవ సమాజానికి కూడా అన్ని హక్కులు ఉన్నాయి. ఒక్క ఈ ఎస్సీ ప్రివిలేజెస్ ఏవైతే ఎస్సీ హోదాకు సంబంధించినటువంటి హక్కులు తప్ప బీసీసీగా పరిగణించబడుతుంటే బీసీసీ కోటాలో మీరు ఎంత శాతం ఉన్నారో అంత శాతము ఉన్నాయి కదా. మీరు 0.9 1% ఉన్నారండి బీసీసీ కేటగిరీలో. మీ జనాభా శాతానికి సరిపడా శాతం అక్కడ కేటాయించబడ్డారు కదా. ఇంకా ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు కానీ ఇది చేస్తున్నారు, లొల్లి చేస్తున్నారు అంటే ఇక్కడ మిగతా ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ అస్పృశ్యత, అంటరానితనము, వివక్షత, అణిచివేతలు, దోపిడీ, పీడన ఇవన్నీ ఎదుర్కొన్నటువంటి ఈ సమూహాలతో సమానంగా మేము క్రైస్తవ మతంలోకి పోయినా కూడా మాకు కూడా కావాలా అని క్లెయిమ్ చేసుకోవడం అన్నదే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎస్, మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ ప్రివిలేజెస్ వీళ్ళ కోసము ఉద్దేశించిందని ప్రభుత్వం చెప్తుంది. లేదు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అస్పృశ్యత, అంటరానితనాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ రోజు వాస్తవానికి ఈ హిందూ మతంలో మా అస్పృశ్యులు, అంటరాని వారు భాగం కాదని చెప్పినాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వాస్తవంగా హిందూ మతంలో మేము భాగం కాదన్నారు. సో హిందూ మతంలో ఉంటేనే మేము ఇది ఇస్తాము, ఈ ప్రివిలేజెస్ ఇస్తాము, బౌద్ధ మతంలో ఉంటేనే మేము ఈ ప్రివిలేజెస్ ఇస్తాము, సిక్కు మతంలో ఉంటేనే మేము ఈ ప్రివిలేజెస్ ఇస్తాము అనడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి ఆ యొక్క పౌరుల యొక్క స్థితిని, గతిని, వాస్తవ సామాజిక స్థితిని, వాస్తవిక దృక్పథంతో పాలక ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. కేవలము మతపరమైనటువంటి ప్రభావాలకు గురి చేయకుండా మతాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మత ప్రయోజనాలు పొందేదానికి వీలుగా ఇలాంటి వాటిని వాడుకోకుండా మతరహితంగా, కులరహితంగా, అదే కదా మన కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ ఏంటి, భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏంటి, ఆ స్ఫూర్తి తెలుసుకోరు, ఆ భావన ఏంటో తెలుసుకోరు, ఆ ఆలోచన ఏంటో తెలుసుకోరు, ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ బ్యూటీ ఏంటో తెలుసుకోరు, కాన్స్టిట్యూషనల్ స్వీట్నెస్ ఏంటో తెలుసుకోరు, గ్రేట్నెస్ ఏంటో తెలుసుకోరు. ఏమి గుట్టిగా పోతున్నారు. మనం పెట్టుకున్న లక్ష్యాలేంటి, రాజ్యాంగ లక్ష్యాలేంటి, నిర్దేశాలేంటి, ఆదేశాలేంటి, వీటి ఆధారంగా మనం ప్రగతి పథం వైపు నడవాలి కదా. ఎంతకాలము ఇలానే కొనసాగుతారు? పురోభివృద్ధి ఉండాలి కదా. భారతదేశము ఏదో ఒక రోజుకు నిర్దిష్ట కాల పరిమితి లోపు భారతదేశము రాజ్యాంగం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలన్నటువంటి తపన, తాపత్రయము, తృష్ణ ఈ పాలకులకు ఉండాలి కదా. ఎక్కడైనా ఉందా పరిస్థితి పాలకుల్లో?
76 సంవత్సరాల కాలంగా 1950 ఆగస్టు 10వ తారీఖు నాడు రాష్ట్రపతి కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా పేరా 4లో ఈ నిబంధనను చుట్టి వీళ్లకు ఎస్సీలతో సమానమైనటువంటి హక్కులు పొందే అవకాశం లేకుండా 76 సంవత్సరాలుగా చేస్తూ వస్తే వీళ్ళు దొంగగా వీళ్ళు వచ్చేసి భయంగా ఈ ప్రివిలేజెస్ పొందుతున్నారు. వీళ్ళలో మానసికంగా ఏమని ఉంది? ఎస్, మేము సామాజిక పరంగా మేము వాళ్ళమే కదా. వీళ్ళలో మతం మారినటువంటి వాళ్ళల్లో మానసిక స్థితి ఏంటంటే సామాజికంగా మేము వాళ్ళమే కదా. వాళ్ళమే అంటే ఎవరు? మేము ఎస్సీలమే కదా. ఆడుండేదంతా నా సోదరులు, నా అన్నగారు, నా నా సమూహమే కదా. ఇప్పుడు ఎస్సీ ప్రివిలేజెస్ పొందుతున్నది నేను వాళ్ళల్లో వాడినే కదా. మరి నేను వాళ్ళల్లో వాడి నుంచి వీళ్ళు బయటికి వచ్చిన పోనీ బయట మతం ఏమన్నా బయట నుంచి బ్రిటిషర్స్ ఏమన్నా ఈ మతంలో ఉన్నారా? భారతదేశంలో క్రైస్తవ మతము భారతదేశంలో ఉన్నది. ఆ క్రైస్తవ మతంలో బ్రిటిషర్స్ ఏమన్నా ఉన్నారా? లేదు కదా. అందరూ కూడా ఇతర సమూహాల నుంచి సమాజాల నుంచి భారతదేశంలో ఒక క్రైస్తవ మతంలోకి పోయినోళ్ళే కదా. భారతదేశంలో ఉన్న వాళ్ళే ఈ క్రైస్తవ మతంలోకి వచ్చింది. వాళ్ళు కులాలలో నుంచి కావచ్చు, అగ్రవర్ణాలలో నుంచి కావచ్చు, తర్వాత వచ్చేసి బీసీల నుంచి కావచ్చు, ఓసీల నుంచి కావచ్చు, ఇట్లా వచ్చి చేరినారు. వాళ్ళ దృక్పథము, వాళ్ళ మైండ్ సెట్ ఇక్కడ కూడా అదేలాగా ఉంటుంది కదా. కాదండి, భారతదేశం నుంచి అమెరికాకు పోతూ ఉంటే భారతీయులు అక్కడ కూడా కుల వివక్షత చూపుతున్నారు. ఎక్కడో అమెరికాకు పోయితే అమెరికాలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారంటారు. అక్కడ ఇలాంటివి ఏ వివక్షతలు ఉండవంటారు. భారతదేశం నుంచి పోయినటువంటి ఒక సోదరుడు, అది హిందూ సోదరుడైనా, బౌద్ధ సోదరుడైనా, సిక్కు సోదరుడైనా, పోయిన సోదరులు అక్కడ కూడా కులాల వారీగా మతాల వారీగా విడిపోయి పనిచేస్తున్నారని మనకు లెక్కలు చెప్తున్నాయి, సమాచారం ఉంది. మరి అదే విధంగా భారతదేశంలోనే ఒక మతము, వాళ్ళు విడిచిపెట్టిపోయిన ఒక మతము, బ్రిటిషర్స్ విడిచిపెట్టిపోయిన ఒక మతంలోకి మిగతా సమూహాలన్నీ వచ్చినాయి. ఈ స్వదేశంలో ఉన్నటువంటి సమూహాలన్నీ వచ్చినాయి. ఆ సమూహాలే కదా ఇక్కడ ఉండేది, ఆధిపత్య సమూహాలే కదా, అగ్రకుల సమూహాలే కదా. మరి ఎందుకని ఈ క్రైస్తవ మతంలో కూడా వివక్షత ఉండదు అని మీరు అనుకుంటారు చెప్పండి కదా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మతపరమైనటువంటి ప్రివిలేజెస్ కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పినాడండి ఆ రోజే, మతపరమైనటువంటి ప్రివిలేజెస్ కాదు, కులం కూడా పోవాలా ఈ దేశంలో నుంచి, మతం కూడా పోవాలా ఈ దేశంలో నుంచి, అసమానతలు పోవాలా ఈ దేశంలో నుంచి, వెనుకబాటుతనం పోవాలా ఈ దేశంలో నుంచి, అస్పృశ్యత అంటరానితనం పోవాలా ఈ దేశంలో నుంచి. ఒక రోజుటికి భారతీయుల్లో మేమంతా కూడా ఒకే జాతి ముద్దు బిడ్డలం, మేమంతా కూడా ఒకే దేశము ఒకే ప్రజ అన్న భావన కలగాల అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అది స్పిరిట్, అది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. మరి ఆ ప్రయత్నంలో ఎవరైనా మనం ఉన్నామా? ఆ దిశగా మనం ఎవరైనా ఆలోచన చేస్తున్నామా? ఎంతసేపు కులం పేరుతో, మతం పేరుతో, ఉపకులం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో, లింగం పేరుతో, భాష పేరుతో, యాస పేరుతో, సంస్కృతి పేరుతో, సాంప్రదాయం పేరుతో చీల్చుకుంటా పేలికలుగా తయారవుతా ఉంటామనే ఇప్పటికీ కోరుకుంటున్నారు. కానీ ఒక అందమైనటువంటి భారతదేశాన్ని, ఒక బ్యూటిఫుల్ కంట్రీని, ఒక అందమైన దేశాన్ని తయారు చేసుకుందాం అనేటువంటి ఆలోచన స్పృహ ఎందుకు కానీ మీలో లేదు. కాబట్టి ఈ తీర్పును పూర్తిగా ఇవాళ ఇద్దరు జడ్జీల సాధారణ ధర్మాసనం ఇచ్చినటువంటి యొక్క తీర్పు ఏదైతే ఉందో, ఈ ఎస్సీలలో నుంచి క్రైస్తవ మతంలోకి మారినటువంటి వారు, లేదు హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి మారినటువంటి వారు, లేదు బౌద్ధం నుంచి క్రైస్తవంలోకి మారినటువంటి
లేదు సిక్కుల నుంచి క్రైస్తవంలోకి మారినటువంటి, లేదు ఇస్లాం నుంచి క్రైస్తవంలోకి మారిన వాళ్ళకు ఈ యొక్క ఎస్సీ హోదా కానీ ఎస్సీ ప్రివిలేజెస్ కానీ అందవు అని ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు చెప్పిందని అంటున్నారు. ఇంకా పూర్తి పాఠము పూర్తి ఆ యొక్క జడ్జిమెంట్ చదవలేదు, ఇవాళనే కదా ఇచ్చింది. రేపు వస్తే కనుక అది ఏ కంటెంటు, ఏ ఫ్రేమ్వర్క్లో, ఏ అంశాల ప్రాతిపదికన తీర్పు ఇచ్చిందో పూర్తిగా తెలుసుకొని మరొకసారి దీనిపైన పూర్తి స్థాయి విశ్లేషణ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యం.